నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ ఎస్, అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయండి. బాదాం, పిస్తా, డ్రై ఫ్రూట్స్, ఫుడ్. కానీ ఎంత తిన్నా ఎనర్జీ రావట్లేదు. ఇది మేజర్ ప్రాబ్లం. ఏం చేయాలి? అసలుకు మనిషికి ఎనర్జీ వచ్చేందుకు మన కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి కేంద్రకాలు శక్తినిచ్చేటి ఉంటాయండి. సో మైటోకాండ్రియా అనేటువంటి ఆ శక్తినిచ్చేటువంటి కేంద్రాలు తక్కువగా ఉన్నా, అది సమర్థవంతంగా పనిచేయకపోయినా మనకి ఎనర్జీ లాస్ అంటే శక్తి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క సమస్య చాలామందిని వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వేధించేటువంటి అత్యంత సర్వసాధారణ ప్రాబ్లం వీక్నెస్. సో నీరసము, నిస్త్రాణ, బలహీనత, అంతుబట్టని అంతు చిక్కని నీరసము, ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఓపిక లేకపోవడము, కాస్త పని చేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ముఖ్యంగా మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిపోయి చైతన్యమయ్యి సమర్థవంతంగా పనిచేస్తాయో మనకు నీరసం తగ్గిపోతుంది. ఆ మైటోకాండ్రియాను శక్తివంతంగా చేసుకోవాలి. ఈ నీరసము, నిస్త్రాణ, బలహీనత కారణం ఏంటంటే ఈ పోషకాహార లోపం కారణం కొంతమందిలో ఉంటుంది. కొంతమందిలో మీరు ఇంతకుముందు అన్నట్లు ఎలాంటి కారణం కూడా ఉండదండి. ఇప్పుడు బాదాం పప్పు, పిస్తా పప్పు ఇలాంటివన్నీ మంచి మంచి ఫ్రూట్స్ కూడా తీసుకుంటుంటారు, మంచి ఫుడ్ తింటారు, మంచిగా రెస్ట్ తీసుకుంటుంటారు, బాగా నిద్రపోతుంటారు. కానీ కొంతమందికి ఉదయం బాగా కంటి నిండా నిద్రపోయి మంచిగా ఆహారం తీసుకొని ఉదయం లేచినప్పటి నుంచి నీరసం. కొంతమందికి ఉదయం లేచిన తర్వాత మధ్యాహ్నం దాకా బాగుంటారు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ నీరసం, సాయంత్రం వేసరికి బీరపడిపోతారు. అట్లా కొంతమంది. మీరు అన్నట్టు సాయంత్రం ఓకే, కనీసం రోజంతా ఎనర్జీగా ఉండాలిగా. అట్లా కొంతమంది మరి కంప్లీట్ ఉదయం నుంచి రాత్రి దాకా కూడా ఎనర్జీ లేకుండా Yes. నీరసంగా బలహీనత నిస్తారని ఉంటారు. సో ఇలా వివిధ రకాల కారణాల చేత ఈ విధంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని జబ్బుల రీత్యా కూడా ఎనర్జీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మరి కొన్నాళ్ళు షుగర్ కంట్రోల్ ఉండకపోయేసరికి కానీ, వాళ్ళు వాడేటువంటి ఔషధాల వల్ల కానీ నీరసం, నిస్త్రాణ, బలహీనత ఏర్పడుతుంది. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతుంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ నీరసం, నిస్త్రాణ, బలహీనత ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇలా జరుగుతుంటుంది. అట్లే ఆల్కహాల్ విపరీతంగా సేవించేటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఈ విధంగా కొన్నిటికి స్పష్టమైన కారణం చెప్పగలిగితే ఈ నీరసం, నిస్త్రాణం, బలహీనతకి, కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు. సో ఈ సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా పరీక్షలు చేయిస్తారు. అన్ని పరీక్షలు నార్మల్గా ఉంటాయి, మామూలే. వీళ్ళకి మాత్రం ఈ సమస్య ఉంటుంది. రకరకాల ప్రయత్నం, విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, కాల్షియం వేసుకుంటుంటారు, ఐరన్ వాడుతుంటారు. వాటినా తెలుసండి, ఎవరైతే చెప్తే ఇది వాడడం. కొంతమంది ఇంటి పక్కన వాళ్ళని, తెలిసిన వాళ్ళని, స్నేహితులని, ఇంకొకరు చెప్పారని ఒకటి, కానీ ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో ఫలితం కలగదు. సో కరెక్ట్గా ఈ మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి కేంద్రాన్ని స్టిమ్యులేట్ చేసేదానికి నేను ఒక మంచి రెమెడీ చెప్తాను చూడండి. మనం మర్చిపోయాం ఇది. యాక్చువల్గా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. చాలామందికి ఈ కాలంలో జనరేషన్కి ఆ పేరు కూడా తెలియకపోవచ్చు. మనం ప్రతిరోజు అన్నం తింటున్నాం కదండి. బియ్యంతో తయారు చేసుకునే ఫుడ్ ప్రతిరోజు ఇంచుమించు అందరం తీసుకుంటున్నాం. సో బియ్యం పైన తౌడు ఉంటుందండి, పొట్టు అంటుంటారు, తౌడు. ఓకే. ఆ తౌడు దాదాపు ఒక 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి తౌడు తినడం అందరం బంద్ చేశాం. తౌడు మనుషులు తింటారా? అబ్బా, ఇది చాలా మంచి. తింటారు కదా, అది రివర్స్ అయిపోయింది. సంథింగ్ రివర్స్ అయిపోయిందండి. అది మనుషులు తినకపోవడం చేతనే మనుషులు అనారోగ్యంగా అయిపోయినారు, ఇతర జీవులు ఆరోగ్యవంతంగా తయారైపోతున్నాయి. మీరు చెప్పింది వాస్తవమేనా? 100% అక్షరాల సత్యము, వాస్తవ సత్యము, అక్షరాలు నిజం అండి. తౌడు తినడం ఏంటండి? మా వ్యూవర్స్ దానికి కూడా రీజన్ ఈ చెప్తాను. యాంకర్ ఏమడుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? తౌడు తిన్నవాడు ఆరోగ్యవంతుడండి, తౌడు ఎలా తినవాడు చెప్తారు అనారోగ్యవంతుడు. యాక్చువల్గా అందులో విపరీతమైనటువంటి మల్టిపుల్ దేహానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల విటమిన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉన్నాయి, కొన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి, సెలీనియం లాంటి ఖనిజాలు ఉన్నాయి. దేహానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా తౌడు అంటే పొట్టులు ఉన్నాయండి. ఒడ్డు ఉంటాయండి, బియ్యం మీద ఉన్నటువంటి పొరలో ఆ తౌడు ఉంటుంది. ఆ తౌడును మనం పాలిష్ చేసేసి ఇదంతా పక్కన వారేసేసి కేవలం పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆ బియ్యంతో తయారు చేసుకునే ఆహార పదార్థాలు తీసుకోవడం చేతనే నీరసం, నిస్త్రాణ, బలహీనత కలుగుతున్నాయండి. ఇప్పుడు ఏంటండి, తౌడు తినమంటారా ఏంటి? తౌడు తింటే ఆరోగ్యం బాగుపడదు. చూడండి, అది కూడా ఎలా తౌడు తినాలి? తినవాడే అసలు మహనీయుడు అని తినాలనిపిస్తుందా? చెప్తే చాలా రుచికరంగా ఉంటుందండి. తౌడు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. తౌడు చాలా టేస్టీగా ఉంటుంది. మరి మార్కెట్లో మనకు అందుబాటులో దొరుకుతుంది. కానీ ఆ తౌడుని ఏం చేయాలంటే బయట పెట్టేసేస్తే ఒక్కొక్కసారి స్పాయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి తెప్పించుకొని వాడుకోవడం మంచిదండి. ఎక్కువ రోజులు ఉంచితే స్మెల్ రావడం ఒకటి ఉంటుంది.
టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి తౌడు చాలా చాలా మంచిదండి. ఎలా తీసుకోవాలండి? తౌడు తినకపోవడం చేతనే ముఖ్యంగా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మీరు బాగా గమనించండి, 100 మంది ఆడవాళ్ళని గమనించినట్లయితే దాదాపు 15-20% మెంబర్స్ హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. సో మగవాళ్ళ గురించి కూడా చెప్తాను, వాళ్ళకి సంబంధించింది కూడా. ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మందిలో థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్లకు చెరనీయం అనేటువంటి జింక్ పదార్థం లోపం వల్ల ఇది జరుగుతుంది. పూర్వకాలము మన పెద్దలు ఆ తౌడుతో కూడినటువంటి ఆ బియ్యంతో తయారు చేసుకునే అన్నాన్ని తినగలిగారు కాబట్టి పూర్వకాలంలో మహిళలకి థైరాయిడ్ సమస్యలు ఇంత ఉండేవి కాదు. ఇదిగో కారణం. సెలీనియం ఎప్పుడైతే తక్కువైపోయిందో వీళ్ళకు థైరాయిడ్ సమస్యలు రావడం మొదలైంది. అయోడైజ్ సాల్ట్ తింటున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతున్నాయా? కొత్త వస్తున్నాయి, ఉన్న సమస్యలు తగ్గడంలే. వాస్తవ సత్యాలే కదండి. కాబట్టి తౌడు ఖచ్చితంగా వాడాలండి. ఫైబర్ ఇంతకుముందే చెప్పినట్టు అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. ఎలా తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చెప్తాను చూడండి. తౌడుని అదే పద్ధతిలో వాడుకోవచ్చమ్మా. బెల్లం కలిపి తీసుకోవచ్చు, లేకపోతే శనగ పప్పులు కలిపి తీసుకోవచ్చు, వేరుశనగ పప్పులు కలిపి తీసుకోవచ్చు, లేకపోతే మనం చేసుకునే రోటీలో ఇంత తౌడు కలిపేసి తీసుకోవచ్చు, లేకపోతే అన్నం తినేటప్పుడు కూడా అన్నంలో ఉండే భాగమే కదా మనం తీసేసాము, మళ్ళీ అదే తౌడు కలుపుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. నేను ఒక ఫార్ములేషన్ చెప్తాను చూడండి, అందరూ వాడుకోదగ్గ పద్ధతిలో. 50 grams తౌడు తీసుకోవాలి, 50 grams అశ్వగంధ పొడి తీసుకోవాలి, 25 grams వాము పొడి. వాము అంటే మీకు అందరికీ తెలుసు, అజవాయిన్ అని చెప్తారు. వామును కాస్త వేయించేసి చూర్ణం తయారు చేసుకొని ఆ పొడి తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నరాలకు శక్తినిచ్చేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి, రోజు 2 సార్లు తీసుకోవాలి. ఎలాగంటే 100 ml గోరువెచ్చని పాలలో 1/2 teaspoon యొక్క పౌడర్ కలిపి తీసుకోవాలి. కొన్నాళ్ళు ఈ పద్ధతులు వాడుకొని సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు రాత్రిపూట ఈ యొక్క పద్ధతులు తీసుకుంటుంటే సరిపోతుందండి. కాబట్టి అవసరాన్ని బట్టి మరి రోజు 2 సార్లు తీసుకోవచ్చు, రోజు ఒక్కసారి తీసుకోవచ్చు. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి ఈ విధంగా వాడుకోవడం వల్ల నరాలకు మంచి శక్తి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ కణాలు ఏవైతే ఉన్నాయో, ఈ నరాలకు సంబంధించినటువంటి కణాలు మైలిన్ షీత్ అంటారండి, కణపొర. ఆ కణపొర డ్యామేజ్ కావడం చేత కూడా ఈ సమస్య కలుగుతుంటుంది. ఆ కణపొర డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కాస్త కుస్తో కణపొర డ్యామేజ్ అయినప్పటికీ ఆ డ్యామేజ్ని మరలా నార్మల్ చేసేదానికి కూడా ఈ యొక్క ఫార్ములా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా తీసుకోవచ్చా అండి? అందరు తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు అయితే కాస్త 1/2 dose తీసుకుంటే సరిపోతుంది. మరి 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫార్ములా వాడుకోవచ్చండి. ఇది స్టార్ట్ చేసేటప్పుడు, తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఎనర్జీ వచ్చింది అనిపిస్తుందండి? అది శరీర ప్రకృతిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి నియమాలను బట్టి ఆధారపడి ఉంటుందండి. కాబట్టి కొంతమందికి ఒక 15 days 20 daysలో రిజల్ట్ కనిపిస్తుంది, కొంతమందికి 1 month 1.5 month కూడా పడుతుందండి. సో ఇవన్నీ మనకు దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి కాస్త టైం పట్టినా ఓపిక తీసుకోవడం చాలా చాలా మంచిదండి.